సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాలు మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న కొద్దీ ఇంకా ఎంతో కొంత మిగిలిపోతుంది. అది ప్రేక్షకులకు అందిద్దామని చెప్పి మరిన్ని విషయాలు సేకరించి మేము ముందు ఉంచుతున్నాను. తమిళనాట ఎంజి రామచంద్రన్ ఒక సూపర్ స్టార్. సూపర్ స్టార్ కృష్ణ తన సినీ రంగ ప్రవేశం చేసే నాటికి వయసు 21 సంవత్సరాలు. కాబట్టి చిన్న వయసులో అతను చేసేటువంటి సాహసాలు, ఫైట్స్, డ్యాన్సులు, అలాగే అతను ఎన్నుకునేటువంటి కథలు, ఇవన్నీ కూడా నవ్వేదకు మరో రూపంగా ఉంటాయని చెప్పి ఎంజి రామచంద్రన్ భావించి అతని సినిమాల్ని తరచుగా వాచ్ చేస్తూ ఉండేవారు. అందుకనే మీకు గూడ్చార్ 116 1947లో రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో, ఆయన 1948లో రహస్య పోలీస్ 115 అని చెప్పేసి తమిళ్లో 1968లో రిలీజ్ చేశారు. అది కూడా ఒక దుమ్ము దుమారం రేపేసింది ఆ రోజు థియేటర్స్లో. అంటే సూపర్ స్టార్ కృష్ణమేని మనం ఫాలో అవుతే మన క్రేజ్ మరింత పెరుగుతుందనే నమ్మకం ఆ రోజు కన్నడ హీరోలకు ఉండేది, తమిళ హీరోలకు కూడా ఉండేది. ఎందుకంటే అతను ఫ్యాషనబుల్ ట్రెండ్ అని ఫాలో అవుతాడు, అలాగే అతను హాలీవుడ్ మూవీస్ని ఫాలో అవుతాడు. ప్లస్ కొత్త ట్రెండ్, కొత్త వేవ్ అతనికి కనెక్ట్ అవుతుంది అన్న నమ్మకం ఆ రోజు హీరోల్లో ఉండేది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలకి కన్నడలో కానీ తమిళలో కానీ మంచి క్రేజ్ ఉండేది. అలా అతను సినిమాలు పోటీ పడి తీసుకునేవాళ్ళు, తీసేవాళ్ళు. అలాగే సూపర్ స్టార్ కూడా ఎంజి రామచంద్రన్ అంటే చాలా గౌరవం. అన్నయ్య అని చెప్పి పిలిచేవారు, పెద్దన్నయ్య అని చెప్పి పిలిచేవారు. ఆయన చేసిన సినిమాల్లో రిక్షాకారన్ సంచలన విజయం సాధించింది. దాన్ని తెలుగులో రిక్షావాలా అని చెప్పేసి 1989లో సూపర్ స్టార్ కృష్ణ తీశారు. అలాగే కృష్ణ నటించినటువంటి నేరమో శిక్ష 1973లో రిలీజ్ అయింది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిస్ మీద ఈ సినిమా తీయటం జరిగింది. ఆ రోజుల్లో ఇది ఒక సంచలన విజయం. అద్భుతమైనటువంటి కథ, కథనం, ఈ సినిమాని బాగా నడిపించినటువంటి తీరు ఆ రోజు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఈ సినిమాని ఎం బాలయ్య అని చెప్పి మన్నవ బాలయ్య బ్లాక్ అండ్ వైట్లో తీశారు. కళ్ళలో తీసుంటే ఇంకా బాగుండేదేమో, అందరి అభిప్రాయం కూడా అదే. ఈ సినిమా గురించి తమిళంలో పోటీ పడి చాలామంది కొనటానికి ప్రయత్నం చేశారు. అదే ఈ ఎపిసోడ్లో మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. ఎంజి రామచంద్రన్ నేరమో శిక్ష సినిమా కపిల్ థియేటర్స్లో చూడటం జరిగింది. ప్రత్యేకంగా రీల్స్ తెప్పించుకొని ఆయన ఈ సినిమా చూశారు. చూసి చాలా సంతోషం వ్యక్తం చేసి ఈ సినిమాని రీమేక్ హక్కులు మన్నవ బాలయ్యని మొట్టమొదటిగా అడగటం జరిగింది. ఆయన ఇద్దాము అనుకున్నటువంటి తరుణంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణానిధి వాళ్ళ అబ్బాయి ముత్తు అని చెప్పేసి అతను కూడా హీరోగా నటిస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి గురించి ఈ సినిమా రైట్స్ ఆడటం జరిగింది. దాంతో పోటీ అనేది వచ్చేసింది. ఓ పక్కన ఎంజి రామచంద్రన్, ఓ పక్కన కరుణానిధి, ఇద్దరు కూడా దిగ్గజాలే. మళ్ళీ ఎంజి రామచంద్రన్, జానకి రామచంద్రన్, మిగతా సభ్యులు అందరూ కూడా ఈ సినిమా చూడటానికి రెడీ అయ్యారు. వెంటనే ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు మన్నవ బాలయ్య. రీల్స్ అప్పుడు రీల్స్ ఇష్టం కదండి. 5 రీళ్లు కనుక సత్య స్టూడియోకి వెళ్తే, సత్య స్టూడియోలో ఎంజి రామచంద్రన్ కుటుంబ సభ్యులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా ప్రొజెక్షన్ చూస్తున్నారు. మరో పక్కనేమో కరుణానిధి కూడా స్పెషల్గా ఈ సినిమా చూడటం జరుగుతుంది. అది కూడా ఆనంద్ థియేటర్లో ప్రివ్యూ వేస్తున్నారు. ఈ 5 రీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 రీళ్ళు తీసుకొచ్చి ఆనంద్ థియేటర్లో వేస్తున్నారు. కరుణానిధి, ముత్తు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ చూస్తున్నారు. సినిమా ఈ విధంగా అటు ఇటు ప్రొజెక్షన్ పూర్తి చేసి కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత అటు ఇద్దరూ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంది, మాకే రైట్స్ అని చెప్పి కూర్చున్నారు. మనోబాలకి గొంతులో పచ్చి వెలకే వచ్చి పడ్డట్టయింది. ఓ పక్కన ఎంజి రామచంద్రన్, తమిళనాట సూపర్ స్టార్, మరో పక్కన ముఖ్యమంత్రి కరుణానిధి. ఎవరికి ఇస్తే ఇంకోటితో ఇబ్బంది,
వాళ్ళకి ఇవ్వనంటే ఇంకోటితో ఇబ్బంది. ఏం చేయాలో తోచలేదు. అయితే ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ వరకు వెళ్ళింది. సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాని మొట్టమొదటగా ఎవరు అడిగారు? అడిగింది ఎవరు? ఎంజి రామచంద్రన్. ఎంజి రామచంద్రన్ అడిగారు కాబట్టి, ఆయన వయసులో పెద్దాయన కాబట్టి ఆయనకే చెందుతుంది అని చెప్పేసి ఆ హక్కులని కూడా ఎంజి రామచంద్రన్కి ఇవ్వటం జరిగింది. అది తమిళంలో కూడా తీయటం జరిగింది. తమిళం కూడా ఇది గొప్ప విజయాన్ని సాధించింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి మోసగాళ్ళకి మోసగాడు ఈ సినిమా గురించి కూడా పోటీ ఏర్పడింది. ఓ పక్కన ముత్తు ఈ సినిమా తీద్దామని, మరో పక్క ఎంజి రామచంద్రన్ ఈ సినిమా తీద్దామని ఇద్దరు కూడా పోటీ పడ్డారు. కాకపోతే ఈ పోటీ ఆరంభంలోనే ఆగిపోయింది. కృష్ణ ఇద్దరితోనూ సమావేశమై చెప్పింది ఏంటంటే, ఈ సినిమా తీయాలంటే చాలా కష్టం. రాజస్థాన్కి వెళ్ళి నేను తీయాల్సి వచ్చింది. నేను ఓ పని చేస్తాను, మోసకారంకి మోసకారం అని చెప్పేసి డబ్బింగ్ చేసి నేనే పంపిణీ చేస్తాను, మీరు సహకరించండి నేను చెప్పడంతో వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఈ సినిమాని మళ్ళీ తమిళ్లో తీయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అన్ని గుర్రాలు, పైగా నిధి గురించి వెళ్ళేటువంటి సన్నివేశాలు, అది తీయటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి పోటీ అంతటితో ఆగిపోయింది. ఇదే సినిమాని తమిళంలో కూడా కృష్ణ రిలీజ్ చేయడం జరిగింది. అలాగా కృష్ణ నటించే సినిమాలకి తమిళనాట విపరీతమైనటువంటి క్రేజ్ ఉండేది. అలాగే ఆ సినిమాలు చాలా వరకు తమిళంలోకి డబ్ అయ్యాయి, తమిళంలోకి రీమేక్ కూడా అయ్యాయి. ఒక వ్యక్తి ఎంత గొప్ప క్రేజ్ని సంపాదించుకుంటారు అన్నది మనకి ఈ సంఘటన ద్వారా అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ అంటే ఇష్టపడని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. ఇటుపక్క ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అటుపక్క ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, హిందీలో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, ఇలా చాలామంది ఇష్టపడినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఒక ఆణిముత్యం, ఒక లెజెండ్. అలాంటి వ్యక్తి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, క్లాసిక్ మూవీస్లో నటించారు. అలాంటి వ్యక్తి జీవితమే ఒక ఆదర్శప్రాయం. అందరికీ అది వెలుగునిచ్చింది, వెలుగునిస్తుంది కూడా. నమస్కారం.